గత ప్రభుత్వం మూసేసిన బడులను కాంగ్రెస్ ప్రభుత్వం తెరిపించేందుకు కృషి చేస్తుందన్నారు మహబూబాబాద్ డీఈఓ రామారావు. మహబూబాబాద్ జిల్లాలో మూతబడ్డ 144 స్కూళ్లను ప్రభుత్వం తెరిపించిందని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. బళ్ళు విద్యార్థులు చేరారా లేదా అనే విషయాలు మొత్తం మాట్లాడడానికి డిఓ గారు వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. సార్, డిఓ రామారావు గారు, మీరు అంటే ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని మూతబడ్డాయి? సార్, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 809 పాఠశాలలు ఉన్నాయి సార్. గతంలో 143 స్కూల్స్ 0 ఎలిమెంట్తో మూసివేయబడి ఉన్నాయి గత సంవత్సరం మటుకు. ఇది అండి. అంటే ఇప్పుడు మూతబడ్డ పాఠశాలని తెరిపించే విధంగా బడిబాట కార్యక్రమం చేపట్టారా? బడిబాట కార్యక్రమంలో మీరు అనుకున్నంత రిజల్ట్ వచ్చాయా? సార్, బడిబాట కార్యక్రమంలో అనుకున్నంత కాకుండా ఆశాజనకంగా మనకి ఎన్రోల్మెంట్ జరిగింది సార్. దాంట్లో మనకి 4097 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ జరిగింది. అయినప్పటికీ ఇది బడిబాట అయిపోయినప్పటికీ కూడా ఒక పక్కన మా ఉపాధ్యాయులు ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుల బృందము ఇంకా ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి, మన ఊరికి మనం కాపాడుకోవాలి, మన ప్రభుత్వ పాఠశాలను బలవంతంగా తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పక్కన స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కొన్ని స్కూళ్ళలో ఆఫ్టర్ టైమింగ్స్ అనేది ప్రతి గడప గడప తిరుగుతున్నారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ని ఫాలో అవుతున్నారండి. గౌరవ సెక్రటరీ, డైరెక్టర్ అండ్ గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆ విధంగా విద్యాశాఖ కొద్దిగా ముందడుగు వేస్తుంది. మా ఉపాధ్యాయులలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగిందండి. అది బడిబాట కార్యక్రమం తూతుమంతంగా చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడు, కనీసం విద్యార్థుల సంఖ్య కూడా పెరగలేదు. ఉపాధ్యాయుడు ఖాళీగా వస్తున్నాడు, ఖాళీగానే వెళ్ళిపోతుందని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు చేసిన సందర్భాలు. వాటి విషయంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దాని పురోగతి ఏ విధంగా ఉండబోతుంది? లేదండి, అది ఒక పక్కన 1 or 2% ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్ పర్సెంటేజ్ ఏంటంటే మీరు గమనించినట్టయితే మా దగ్గర కురువిలో 454 మంది ఇప్పుడు ఎన్రోల్మెంట్ అయ్యారండి. అదేవిధంగా చూసుకుంటే మీరు గూడూరు ఏజెన్సీ ఏరియానండి, అక్కడ కూడా 490 మంది అడ్మిషన్ అయ్యారనేది మీరు ఇది గమనంలో తీసుకోవాలి. మొత్తంగా వేసి 4097 అడ్మిషన్స్ అనేది ఇది ఆశాజనకమైన ఎన్రోల్మెంటే అండి. అంటే ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడు ఉన్న స్కూల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉంటున్నారు, విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట ఉపాధ్యాయులు తక్కువ ఉందని చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏమైనా చర్యలు తీసుకుపోతున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనకి గవర్నమెంటు ఈ గవర్నమెంట్లో మనకి ఆల్రెడీ మొన్న స్కూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి యాక్చువల్గా 517 మందికి మనం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ హై స్కూళ్ళలో సబ్జెక్ట్ కొరత అనేది మెయిన్గా తీరిందండి. ఈ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఇంతకుముందు మనకు సబ్జెక్ట్ కొరత ఉండేది, వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ వచ్చేసినాయి. కాబట్టి ప్రతి స్కూళ్ళల్లో కూడా సబ్జెక్ట్ కొరత అనేది హై స్కూళ్ళలో లేదు. ఇప్పుడు మనకి ఎడ్జిటి ట్రాన్స్ఫర్లు అవుతాయండి. ఈ ఎడ్జిటి ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత మనకు ఒరిజినల్ ఫిగర్ అనేది వస్తుంది, ఎక్కడెక్కడ ఏ స్ట్రెంత్కి ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఏం సంగతి అనేది. అదైన తర్వాత మేము వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక ప్రపోజల్ తీసుకుంటామండి. గవర్నమెంట్ కూడా మనకి ఇస్తుంది పర్మిషను. దాని ప్రకారము మనకి నీడీ స్కూల్స్లలో ఎన్రోల్మెంట్ బేసిక్ ప్రకారం పెట్టుకొని మనం అక్కడ టీచర్ని అడ్జస్ట్మెంట్ చేస్తామండి. ఎక్కడ కూడా పిల్లవాడికి అన్యాయం జరగకుండా ఉండడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికే విద్యాశాఖ వారి అధికారుల నుంచి కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ ఆ యొక్క పేద పిల్లలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి చదువుతుంటారు కాబట్టి మన దగ్గర వాళ్ళకి న్యాయం చేయాలని ఉద్దేశంతో, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి కూడా పాత కలెక్టర్ గారు కావచ్చు, ప్రస్తుత కలెక్టర్ కావచ్చు, వివిధ మార్గాలను అన్వేషిస్తూ మాకు ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వారి మార్గదర్శనంలో జిల్లాని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయండి. మొత్తానికైతే అంటే ఈ సంవత్సరం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఈ ప్రభుత్వంతో దాన్ని తీసుకొని 184 పాఠశాలలు మొత్తం మూతపడ్డని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని పాఠశాలను తెరిచేందుకు మొత్తం ప్రభుత్వం సిద్ధమని చెప్తున్నారు. అట్ సేమ్ డే బడిబాట కార్యక్రమంలో కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గణనీయంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చేరుతున్నారు. అట్ సేమ్ టైం ఏదో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో కూడా ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఉపాధ్యాయులని వాళ్ళకి సంబంధించినటువంటి సర్దుబాటు చేసి పిల్లలకి నాణ్యమైన విద్యుత్ అనేది మొత్తం ప్రభుత్వం సిద్ధంగా అని చెప్పేసి డిఓ రామారావు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో బిగ్ టీవీ, మహబూబాబాద్.